అందరికీ నమస్కారం మిత్రులారా. సంజీవిని షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్కి స్వాగతం. గుండె దడ చాలామందికి ఈ గుండె దడ ప్రాబ్లం చాలా ఉంటుంది. అంటే ఏమాత్రం అంటే అనుకున్న పని జరగకపోయినా ఏదైనా కొంచెం స్ట్రెస్ అయినా గుండె విపరీతంగా కొట్టుకుంటూ ఉంటుంది. టైకికార్డియా ఉంది అని చెప్తుంటారు. టైకికార్డియా అంటే హార్ట్ బీట్ ఎక్కువ కావడం. అంటే కేవలం కూర్చొని ఉంటారు, ఒక మైల్ దూరం పరిగెత్తి వస్తే ఎంత స్పీడ్గా గుండె కొట్టుకుంటుందో అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వాళ్ళకి అది వస్తుంది అంతే. అంటే కొంతమందికి బై బర్త్ వస్తుంది, అంటే హెరిడిటరీ ఉండొచ్చు. కొంతమందికి బై డిఫాల్ట్ వాళ్ళు చేసేటువంటి లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఉంటుంది. వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్లు కావచ్చు, వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు ఏదైనా కావచ్చు, సంథింగ్ దానివల్ల వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? దీనికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తే ఏమీ తేలదు మీకు. ఓకేనా? కేవలం అది నర్వస్ సిస్టమ్ ఇన్స్టెంట్గా స్టిమ్యులేట్ అవుతుంది. అక్కడ ఇన్స్టెంట్గా స్టిమ్యులేట్ కావడం వల్ల మన హార్ట్లో ఉండేటువంటి ఎస్ఏ నోడ్, ఆర్ఏ నోడ్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. కాబట్టి ఆ పంపింగ్ రేట్ మారిపోతుంది. మళ్ళీ కాసేపు తర్వాత నార్మల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని డయాగ్నోస్టిక్లో మనకు అనుకోలేం, కానీ దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎలాగనా తెలుసా? మన మందు వాడితే సరిపోద్ది కదా. మన యూనివర్సల్ మెడికల్ షాప్ మన వంటిలేనండి. దీనికి కావాల్సింది జీలకర్ర, పచ్చి జీలకర్ర, అలాగే వేయించినటువంటి జీలకర్ర, దాంతోపాటు పటిక బెల్లం, ఈ 3 కావాలి. పచ్చి జీలకర్ర అలాగే వేయించి, ఈ 2 కూడా అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలంటే యూజువల్గా సజెస్ట్ చేసేది పావు తులం అంటారు. అంటే హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకు. హాఫ్ స్పూను ఈ 3 కలిపి, అంటే ఒక విధంగా చెప్పాలంటే వీటిని దంచేసేయాలి. పూర్తిగా దంచేసి పౌడర్ లెక్క చేసి పెట్టుకోవాలి. చేసుకొని అంటే వేయించడం అనేది నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించకూడదు, డ్రై ఫ్రై చేయాలి. వేయించిన జీలకర్రని, పచ్చి జీలకర్ర కాస్త వస్త్రగాళితం చేయాలి అంటాం మేము. అంటే పచ్చి జీలకర్రని, వేయించిన జీలకర్రని బాగా మెత్తగా రావాలి, చాలా మెత్తగా రావాలి. వచ్చిన తర్వాత దాన్ని బట్టలో వేసి ఇలా జల్లించామనుకుంటే వస్తుంది, లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, నష్టం లేదు. ఎఫెక్టివ్గా కావాలంటే దాన్ని వస్త్రగాళితం చేయాలి అంటారు. సో సరే, ఈ 3ని కలిపి మీరు పౌడర్ లాగా చేసుకొని పూటకి ఒక హాఫ్ స్పూన్ మీరు నీళ్లతో తీసుకోవాలి. నీళ్ళ అనుపానం అంటారు. అంటే దేంతో మనం తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. సో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కానీ మీరు కానీ తీసుకోగలిగితే మీకు ఉండేటువంటి గుండె దడ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. హార్ట్ బీట్ అనేది తగ్గుతుంది. మీ పల్స్ రేట్ అనేది గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంటుంది. యాక్చువల్గా మంచినీళ్ళ అనుపానంతో కన్నా కూడా బార్లీ నీళ్ళ అనుపానంతో తీసుకోగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ప్రాక్టికల్ చూడండి. అదేమో బార్లీ అనేసరికి ఉడికించుకొని చేసుకోవాలి బార్లీ గింజలు, మామూలు నీళ్ళతో అయితే తీసుకోవచ్చు. బీపీ కూడా పడిపోతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఇది చేసి చూడండి. ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి మీరే డాక్టర్. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.